ఎపిసోడ్ 12 రెండవ రాజుల గ్రంథం ఏలీషా రాజ్యాల పతనం మరియు బానిసత్వం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 12వ ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను పరిపాలన, ఆలయ నిర్మాణం, అతని పతనం మరియు ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయిన చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ చరిత్ర కొనసాగింపులోకి అడుగుపెడుతున్నాం. ఇశ్రాయేలు యూదా రాజ్యాల చివరి రోజులు, ఏలీషా ప్రవక్త శక్తివంతమైన పరిచర్య మరియు రెండు రాజ్యాలు విదేశీ శక్తుల చేతిలో ఎలా పతనమయ్యాయో చెప్పే ముఖ్యమైన చరిత్ర రెండవ రాజుల గ్రంథం. రెండవ రాజుల గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయాన్ని వివరిస్తుంది. ఇది ప్రవక్తల హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రజలు మరియు రాజులు దేవునికి దూరమైనందువల్ల సంభవించిన పర్యవసానాలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ పుస్తకం ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాల పతనం మరియు దేవుని దయను వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని కూడా ఎక్కువగా ప్రవక్త అయిన యిర్మీయా రాశారని నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 600 నుండి 550 మధ్య కాలంలో వ్రాయబడిందని అంచనా. ప్రధాన అంశాలు. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. ఇశ్రాయేలు రాజు అహజ్యా మేడ మీద నుండి పడి అనారోగ్యంతో ఉన్నప్పుడు బయలుజెబూబు దేవతను సంప్రదిస్తాడు. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా అహజ్యా మరణం గురించి ప్రవచిస్తాడు. అధ్యాయం 2. ఏలియా తన శిష్యుడు ఏలీషాను విడిచి అగ్నిరథంపై పరలోకానికి తీసుకువెళ్లబడతాడు. ఏలీషా తన గురువు శక్తిలో రెండింతలు పొంది యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడి నీటిని స్వస్థపరుస్తాడు. అధ్యాయం 3. ఇజ్రాయేలు, యూదా మరియు ఎదోము రాజులు మోయాబుపై యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారికి నీళ్లు దొరకవు. ఏలీషా ప్రవక్త ద్వారా దేవుడు వారిని రక్షిస్తాడు. అధ్యాయం 4. ఈ అధ్యాయం ఏలీషా చేసిన అద్భుతాలను వివరిస్తుంది. ఒక విధవరాలి నూనె పాత్రను నింపడం, ఒక సూనీమీయురాలి కుమారుడిని మరణం నుండి తిరిగి లేపడం మరియు విషపూరితమైన ఆహారాన్ని స్వస్థపరచడం. అధ్యాయం 5. సిరియా సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగంతో బాధపడినప్పుడు ఏలీషా ప్రవక్త అతన్ని స్వస్థపరుస్తాడు. నయమాను దేవుని శక్తిని చూసి నిజమైన దేవుడు ఇశ్రాయేల్లో మాత్రమే ఉన్నాడని తెలుసుకుంటాడు. అధ్యాయం 6. ఏలీషా చేసిన అద్భుతాలను కొనసాగిస్తూ ఒక ప్రవక్త కుమారుని చేతిలో నుండి పడిపోయిన గొడ్డలిని నీటిలో నుండి బయటకు తీసుకొస్తాడు. ఆ తరువాత సిరియా సైన్యాలు ఇశ్రాయేలును ముట్టడించినప్పుడు దేవుడు ఏలీషాకు సహాయం చేస్తాడు. అధ్యాయం 7. సిరియా సైన్యం సమరయాను ముట్టడించినప్పుడు నగరం కరువుతో బాధపడుతుంది. ఏలీషా ప్రవక్త మరుసటి రోజు సమరయాలో ఆహారం సమృద్ధిగా ఉంటుందని ప్రవచిస్తాడు. దేవుడు సిరియా సైన్యాలను భయపెట్టి వారు పారిపోతారు. అధ్యాయం 8. ఏలీషా ప్రవక్త సిరియాలో హాజాయేలు రాజు అవుతాడని ప్రవచిస్తాడు. యూదారాజు యెహోరాము పాలన గురించి కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. అధ్యాయం 9. ఏలీషా తన శిష్యుని ద్వారా యెహూను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకిస్తాడు. యెహూ అహాబు కుటుంబాన్ని యెజెబెలును నాశనం చేసి ఇశ్రాయేలులో బయలుదేవత ఆరాధనను నాశనం చేస్తాడు. అధ్యాయం 10. యెహూ బయలుదేవత ఆరాధకులను చంపి బయలు బలిపీఠాలను నాశనం చేస్తాడు. కాని యెహూ కూడా దేవుని ఆజ్ఞలకు పూర్తిగా లోబడడు. అధ్యాయం 11. యెజెబెలు కుమార్తె అతల్యా యూదాలో దావీదు వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. యెహోయాదా యాజకుడు యోవాషును రక్షించి అతన్ని 7వ సంవత్సరంలో రాజుగా అభిషేకిస్తాడు. అధ్యాయం 12. యోవాషు యెహోవా ఆలయాన్ని బాగుచేస్తాడు. కాని అతని తరువాత అతని కుమారుడు పాపం చేయడం మొదలుపెడతాడు. అధ్యాయం 13. ఇజ్రాయేలులో యెహోయాషు రాజు పాపాలను కొనసాగిస్తాడు. ఏలీషా మరణానికి ముందు చివరి ప్రవచనం చెప్పి చనిపోతాడు. అధ్యాయం 14. ఈ అధ్యాయం యూదా రాజు అమజ్యా మరియు ఇశ్రాయేలు రాజు యెహోయాషు మధ్య జరిగిన యుద్ధం గురించి వివరిస్తుంది. అధ్యాయం 15. ఇశ్రాయేలు మరియు యూదా రాజుల పాపాలను కొనసాగిస్తూ ప్రవక్తల హెచ్చరికలను పట్టించుకోకుండా చరిత్ర కొనసాగుతుంది. అధ్యాయం 16. యూదా రాజు అహాజు సిరియా రాజుతో ఒప్పందం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. అధ్యాయం 17. ఇశ్రాయేలు రాజు
హోషేయ కాలంలో అష్షూరు రాజు సల్మనేసెరు ఇశ్రాయేలును జయించి సమరియాను ముట్టడిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా అష్షూరుకు తీసుకువెళ్లబడతారు. ఇది ఇశ్రాయేలు రాజ్యం పతనం. అధ్యాయం 18. యూదారాజు హిజ్కియా దేవునికి లోబడి జీవిస్తాడు. అష్షూరు రాజు సెన్హెరీబు యూదాను ముట్టడించినప్పుడు దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా హిజ్కియాకు సహాయం చేస్తాడు. అధ్యాయం 19. దేవుడు ఒకే రాత్రి అష్షూరు సైన్యంలో 185,000 మందిని చంపి యూదాను రక్షిస్తాడు. సెన్హెరీబు పారిపోతాడు. అధ్యాయం 20. హిజ్కియా ప్రాణాంతకమైన రోగంతో ఉన్నప్పుడు దేవుడతని ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచుతాడు. అధ్యాయం 21. హిజ్కియా కుమారుడు మనష్షే యూదాలో అత్యంత దుర్మార్గమైన రాజుగా ఉంటాడు. అతని పాపాల వల్ల యూదా రాజ్యం కూడా నాశనమవుతుందని దేవుడు ప్రవచిస్తాడు. అధ్యాయం 22. యోషియా యూదాకు రాజుగా అయినప్పుడు ఆలయాన్ని బాగుచేస్తాడు. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. యోషియా దేవుని వాక్యం విని పశ్చాత్తాపపడతాడు. అధ్యాయం 23. యోషియా దేవుని వాక్యానికి లోబడి విగ్రహాలను అన్యదేవతలను నాశనం చేసి గొప్ప పశ్చాత్తాపం కలిగిస్తాడు. అయితే యోషియా మరణానంతరం యూదా ప్రజలు మళ్లీ పాపం చేయడం మొదలుపెడతారు. అధ్యాయం 24. బబులోను రాజు నెబుకద్నెజరు యూదాను ముట్టడిస్తాడు. యెహోయాకీను రాజుకాలంలో యూదా ప్రజలు బానిసలుగా బబులోనుకు తీసుకువెళ్లబడతారు. అధ్యాయం 25. బబులోను సైన్యం యెరూషలేమును నాశనం చేస్తుంది. ఆలయాన్ని తగులబెట్టి యూదా ప్రజలను బానిసలుగా తీసుకెళ్తుంది. ఇది యూదా రాజ్యం పతనం మరియు 2వ రాజుల గ్రంథం ముగింపు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, 2వ రాజుల గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుని హెచ్చరికలు నిజం. ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చిన హెచ్చరికలను రాజులు, ప్రజలు పట్టించుకోనందువల్ల రాజ్యాలు పతనమయ్యాయి. దేవుని వాక్యం మన జీవితానికి ఒక హెచ్చరిక, దానికి లోబడాలి. 2. అవిధేయత వల్ల పతనం. పాపంలో జీవించడం వల్ల ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు నాశనమయ్యాయి. మనం కూడా పాపానికి దూరంగా ఉండాలి. 3. పశ్చాత్తాపం గొప్పది. హిజ్కియా, యోషియా వంటి రాజులు దేవుని ముందు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. మనం కూడా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 4. దేవుని ప్రవక్తల శక్తి. ఏలియా మరియు ఏలీషా వంటి ప్రవక్తల జీవితాలు దేవుని శక్తిని, దేవుడు ఎలా తన ప్రజలతో ఉన్నాడో చూపిస్తాయి. ఈరోజు మనం 2వ రాజుల గ్రంథం చరిత్ర నుండి ఇశ్రాయేలు, యూదా రాజ్యాల పతనం, ప్రవక్తల పరిచర్య మరియు దేవుని హెచ్చరికల గురించి తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు విధేయత, పశ్చాత్తాపం మరియు దేవుని దయ గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 13వ పుస్తకం 1 దినవృత్తాంతముల గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం వంశావళి వివరాలను, దావీదు పరిపాలన మరియు ఆలయ నిర్మాణానికి చేసిన సన్నాహాలను వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.